సముద్రంలో మత్స్య సంపద ఉత్పత్తి చెందే కన్జర్వేషన్ డేస్ ఈ రోజు నుండి అమలు కానున్నాయి. ఈ రోజు మొదలుకొని జూన్ 14 వరకు ఈ నిషేధాజ్ఞలు మాత్రం కఠిన ఆంక్షల మధ్య అమలు చేసేందుకు మత్స్యకార శాఖ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే 61 రోజుల పాటు సముద్రంలో వేటకు వెళ్ళినటువంటి మత్స్యకారులపై మాత్రం ఈసారి కఠిన ఆంక్షలు విధించారు. పొరపాటున ఎవరైనా కూడాను చేపల వేటకి వెళ్ళినట్టయితే తప్పనిసరిగా ఆ బోట్ను సీజ్ చేయడంతో పాటు ఆ మత్స్యకారులకి వచ్చేటటువంటి రాయితీలను కూడా పూర్తిగా రద్దు చేసే విధంగా చర్యలు చేపడుతున్న ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనే అతి పొడుగైన 193 కిలోమీటర్ల తీరం విస్తరించిన శ్రీకాకుళం జిల్లాలో 255 మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. 13 మత్స్యకారులు వేట చేసుకునే అనువైన ప్రదేశాలు ఉన్నాయి. ఈ ప్రదేశాలన్నీ కూడా ఈ రోజు నుండి ఈ బోట్లన్నీ కూడా కేవలం ఒడ్డుకే పరిమితం అవుతాయి. వలలు కూడా బోట్లోనే నిక్షిప్తం చేయబడి ఉంటాయి. కాకపోతే ఈ 61 రోజుల పాటు కూడాను కనీసం ఉపాధి లేక ఇప్పటికే చేపల వేట అనువు కానటువంటి ఈ తీరం నుండి ఏటా వేలాది మంది మత్స్యకారులు దేశ నలుమూలలో కూడాను వలసలు పోతుంటారు. ఆ వలసలు పోయే క్రమానికి మాత్రం ఈ కన్జర్వేషన్ డేస్ వారి పాలిట శాపంగా మారుతుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరోవైపు చూస్తే కనుక గత ఏడాది ప్రకృతి వైపరీత్యాల కారణంగా రోజుల తరబడి వేట లేక ఉపాధి కోల్పోయినటువంటి మత్స్యకారులు ఈ చేపల నిషేధాజ్ఞలు మాత్రం ఆ కుటుంబాల్లో ఈరోజు ఆర్థిక లేమి మాత్రం వెంటాడుతుండే పరిణామాలు చోటు చేసుకుంటే, కాకపోతే గత ప్రభుత్వం హయాంలో ఇటువంటి కన్జర్వేటివ్ డేస్లో మాత్రం మత్స్యకార భరోసాను అమలు చేస్తూ వారికి ఆర్థిక పరిపుష్టిని కల్పించడంతో పాటు ప్రతి కుటుంబానికి ఈ 61 రోజుల పాటు వారికి అవసరమైనటువంటి ఆహార పదార్థాలు అదేవిధంగా అవసరమైనటువంటి ఉపాధి మార్గాలు చూపించారు. ప్రస్తుతం మాత్రం ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మత్స్యకార భరోసా పెంచుతామని హామీ అయితే ఇచ్చారు, కానీ ఇప్పటి వరకు అది అమలు చేయకపోవడంతో మత్స్యకారులందరూ తీవ్రంగా మండిపడుతున్నారు. ఇటువంటి తరుణంలో ప్రస్తుతం మాత్రం ఏదైతే ఈ కన్జర్వేషన్ డేస్ అమలవుతున్నాయో అమలైన నేపథ్యంలో ఉపాధి లేక ఒడ్లకే పడవలు నిక్షిప్తం చేసి వలలు తీసే పరిస్థితి లేక లక్షలాది రూపాయలు వెచ్చించి పడవలను తయారు చేసుకున్న మత్స్యకారులకు ఈ 61 రోజుల పాటు ఉపాధి మార్గం ఎలా అన్నటువంటి ప్రశ్న తలెత్తుంది. మరి ఇటువంటి తరుణంలో మత్స్యకార శాఖ మంత్రి ఇలాకాలో ఇటువంటి పరిణామాలు చూసుకున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం 10 నెలలు కావస్తున్నా మత్స్యకారులకు 20,000 రూపాయలు భరోసా ఇస్తామని చెప్పారే తప్ప ఇప్పటి వరకు కూడా అది అమలు చేసేందుకు చేస్తున్న ప్రయత్నం మాత్రం కార్యాచరణ రూపం దాల్చుకోకపోవడం, మరోవైపు ఈ నిషేధాజ్ఞలు కఠిన ఆంక్షల నడుమ అమలు చేయాలన్నటువంటి ఆలోచన, ఈ పరిణామాలన్నీ కూడా మత్స్యకారులకు వేటలేనటువంటి పరిణామాలు. ప్రస్తుతం ఇంత పొడుగైన తీరం ఉన్న కూడా ప్రతి ఏడాది కూడా చేపల వేటకు అనువైన ప్రదేశం కాకపోవడంతో ప్రతి ఏడాది కూడాను మత్స్యకారులందరూ వలసలు పోతుంటారు. వలసలు పోవడంతో పాటు వారు ఏ ప్రాంతానికి అయితే వెళ్తారో అక్కడ సరిహద్దులు దాటి ఇతర దేశాల మెరైన్ పోలీసులు కూడా చిక్కే పరిస్థితి. అటువంటి ఒక ఘటనగా కూడాను ఈరోజు తండేలా సినిమా రూపంలో మాత్రం పాకిస్తాన్ మెరైన్ పోలీసులు చిక్కినటువంటి 22 మంది కుటుంబాల తాలూకా కథను మాత్రం రూపొంది ఆ సినిమా బ్లాక్ బాస్టర్ అయినప్పటికి కూడాను ఈరోజు ఈ మత్స్యకారుల జీవితాల్లో ఈ కన్జర్వేషన్ డేస్ ఎటువంటి కష్టాలు తెచ్చిపెడుతుంది. అదేవిధంగా నిషేధాజ్ఞలు చూస్తే కనుక ఈ పడవలన్నీ కూడాను ఒడ్డుకే పరిమితం అవుతాయి. కాకపోతే ఈ అమలు చేసిన దాంట్లో మాత్రం చేపల ఉత్పత్తికి సంబంధించినంత వరకు ఆ ప్రక్రియలో ఎటువంటి ఆటంకం కలగకుండా కేవలం మెకనైజ్డ్ బోట్లు మాత్రమే ఈరోజు పూర్తి స్థాయిలో నిషేధాజ్ఞలు విధిస్తూ ఉంటున్నారు. కాకపోతే మరి ఈ సాంప్రదాయ మత్స్యకారుల విషయంలో వేటకు అనువైనటువంటి వీలైనటువంటి వెసులుబాటు ఇస్తారా, లేకపోతే వీరు ఏమైనా కనుక ఈ బోట్లలో కనుక మోటార్లు పెట్టి నడిపే పరిస్థితి ఉంటుంది. చూస్తే కనుక ఏదైతే ఈ పడవలు ఉన్నాయో ఇవన్నీ కూడాను సాధారణం, అంటే సుమారు 6 నుండి 7 నాటికల్ మైల్స్ వెళ్ళి వేట చేసుకుని వచ్చేటటువంటి పడవలు. ఈ పడవలకి అనుమతిస్తారా, లేకపోతే మెకనైజ్డ్ బోట్లకు సంబంధించినటువంటి ఆంక్షలు ఈ బోట్ను వినియోగించే మత్స్యకారులు కూడా అమలవుతాయన్నటువంటి సందేహాలు తలెత్తున్న ఈ నేపథ్యంలో ఈ 61 రోజుల పాటును మత్స్యకార కుటుంబంలో మాత్రం ఒక రకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు తెచ్చిపెట్టే ప్రక్రియగా చెప్పుకోవచ్చు. చేపల ఉత్పత్తి కోసం చేస్తున్నటువంటి ఈ ఏదైతే నిషేధాజ్ఞలు ఉన్నాయో ఈ నిషేధాజ్ఞ కఠినంగా అమలు చేస్తామని చెప్తున్నటువంటి ప్రభుత్వం, అదేవిధంగా శాఖల అధికారులు కూడాను మరి ఆ కుటుంబాలకు ఉన్నటువంటి ఆర్థిక పరిపుష్టిని తీర్చేందుకు బాసటగా నిలుస్తారా, వారికి ఇవ్వాల్సినటువంటి మత్స్యకార భరోసా సకాలంలో అందజేసి వారికి ఉపాధి మార్గం కలిగించే విధంగా చర్యలు చేపడతారా, ఈ కన్జర్వేషన్ డేస్ ఆ కుటుంబాల్లో కష్టాలు తేకుండా ఉండేందుకు దోహదపడే విధంగా చర్యలు రూపొందిస్తారా లేదన్న విషయం వేచి చూడాల్సిందే. చిక్కోలు తీరం నుండి వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.